బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. దసరా పండుగలోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో రుణమాఫీ కోసం అన్నదాతలు చేపట్టిన దీక్షలో హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ జరిగేంత వరకు సీఎం రేవంత్ రెడ్డిని నిద్ర పోనివ్వబోమని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి కోట్లాడుతుందని అన్నారు. ఒకవేళ దసరా లోపు రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు. బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగినరు గంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు. బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగినరు గంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక రేషన్ కార్డు పేరు